హలో వెల్కమ్ నమస్తే మై డియర్ కామ్రేడ్స్, నేను మీ కృష్ణ alias ది ఇండియన్ వెబ్. సో లాస్ట్ వీడియోస్లో మనం మాస్టరింగ్ అడ్వాన్స్డ్ సిఎస్ఎస్ సెలెక్టర్స్లో పార్ట్ 1 అనేది చూసాం. ఆ నోట్స్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేసా, ప్లీజ్ రిఫర్ ఇట్. అండ్ ఈ వీడియోలో మనం పర్టికులర్గా మాస్టరింగ్ అడ్వాన్స్డ్ సిఎస్ఎస్ సెలెక్టర్స్లో పార్ట్ 2. సో ఇది మన ఛానల్ ది ఇండియన్ వెబ్. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ ఇట్ ఇన్ యువర్ నెట్వర్క్ ఆల్సో. అండ్ ఐ హోప్ మీ నుంచి నేను కొంచెం సపోర్ట్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నా. ప్లేలిస్ట్లోని సిఎస్ఎస్ కోర్స్ కూడా నేను యాడ్ చేసేసా, ప్లేలిస్ట్ని సేవ్ చేసి పెట్టుకోండి. అండ్ గెటింగ్ స్టార్టెడ్. ముందుగా VS కోడ్ని అయితే ఓపెన్ చేసేసుకుందాం, డెమో ఫోల్డర్. ఓపెన్ విత్ కోడ్. మై డియర్ కామ్రేడ్స్, ఈ లెక్చర్లో మనం మెయిన్గా నేర్చుకోబోయే టాపిక్స్ ఏంటి అంటే స్యూడో ఎలిమెంట్స్. లాస్ట్ లెక్చర్లో స్యూడో క్లాసెస్ అంటే ఏంటో చూసాం. సో పర్టికులర్గా స్యూడో ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్ సెలెక్టర్స్ గురించి నేర్చుకుంటాం అనమాట. అవేంటి అనేది నేను మీకు ఈ లెక్చర్లో చెప్తాను. మన VS కోడ్ కూడా ఓపెన్ అయిపోయింది. చూడండి, మనం ఇప్పుడిప్పుడే HTML కోర్స్ని స్టార్ట్ చేసాం. ఆలోపే ఇంత CSS కోడ్ని మనం రాసే స్టేజ్కి వచ్చేసాం అనమాట. సో ఇకపై ఇంకా మంచి మంచి CSS కోడ్స్ని, స్నిపెట్స్ని మనం రాయబోతున్నాం. స్టే ట్యూన్డ్. సో లెట్స్ స్టార్ట్ ద షో. న్యూ ఫోల్డర్, Tut 15. దీంట్లో index.html అలానే style.css ఫైల్. సో ఇది మనకు అవసరం లేదు, Tut 14b. ఓకే, దీంట్లో బాయిలర్ ప్లేట్. డాక్యుమెంట్ పేరు ఏం పెడదాం? CSS సెలెక్టర్స్ పార్ట్ 2. ఓకే, దీని లోపల ఒక హెడ్డింగ్ అనేది పడేద్దాం. హెడ్డింగ్లో ఏమిద్దామంటే ఫస్ట్ టాపిక్ స్యూడో ఎలిమెంట్స్ ఇన్ CSS. ఓకే, సో ముందుగా కామ్రేడ్, స్యూడో ఎలిమెంట్స్ అంటే ఏంటి? ఇవి ఎలిమెంట్లో ఒక స్పెసిఫిక్ పార్ట్స్ని మనం స్టైల్ చేయాలంటే ఈ స్యూడో ఎలిమెంట్స్ అనేవి వాడతాం అనమాట. చూడండి, టు స్టైల్ స్పెసిఫిక్ పార్ట్స్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ and we can use them to insert content before or after an HTML elements content. సింటాక్స్ అయితే ఇలా ఉంటుంది. ఫస్ట్ సెలెక్టర్ అయితే కామన్, దాని తర్వాత 2 కాలన్స్ ఇస్తున్నాం అనమాట. ఇక్కడ మనం స్యూడో ఎలిమెంట్స్లో 2 కాలన్స్. సో 2 కాలన్స్ తర్వాత స్యూడో ఎలిమెంట్ ఏంటో రాసేస్తాం. దాని తర్వాత లోపల ప్రాపర్టీ అండ్ వాల్యూ. ముందుగా మనకు కొంచెం HTML కోడ్ అయితే కావాలి కాబట్టి డివ్ తీసుకుంటున్నా. డివ్ లోపల పారాగ్రాఫ్ ఎలిమెంట్, దీంట్లో lorem 20. ఇప్పుడు ఇది వర్డ్ వ్రాప్ జరగాలి అంటే ఇక్కడ వ్యూలో వర్డ్ వ్రాప్ అని ఉంటుంది, Alt Z. సో మీకు కీబోర్డ్ షార్ట్కట్ గుర్తు రాకపోయినా ఇక్కడ వ్యూలోనే ఉంటుంది లాస్ట్ ఆప్షన్, వర్డ్ వ్రాప్ అని, Alt+Z. దీని మీద ట్యాప్ చేసేస్తే వచ్చేస్తుంది. సమ్ డమ్మీ కంటెంట్ అయితే వచ్చింది. ఇప్పుడు గో లైవ్ మీద క్లిక్ చేస్తున్నా, గో లైవ్. ఓకే, వచ్చింది. ఇప్పుడు ఇది మెయిన్ కంటెంట్ కదా మనకు, పారాగ్రాఫ్ ఎలిమెంట్. సో దీని లోపల మనం స్యూడో ఎలిమెంట్స్ని వాడుకుంటే ఏమవుతుంది అనే దాని గురించి చూద్దాం. స్యూడో ఎలిమెంట్స్ అంటే ఏంటి మీకు చెప్పా, కానీ దాంట్లో ఉన్న కోడ్ ఏంటో మీకు చెప్పలే ఇంకా. చూడండి, ఇవి సమ్ స్యూడో ఎలిమెంట్స్ అనమాట. దాంట్లో ఫస్ట్ వచ్చేది ఫస్ట్ లైన్ అండ్ తర్వాత ఫస్ట్ లెటర్ కూడా ఉంటుంది. సో ఈ పేరులోనే ఉంది, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏంటి అంటే దీస్ 2 ఆర్ యూస్డ్ టు యాడ్ ఏ స్పెషల్ స్టైల్. చూడండి, మనం ఒక స్పెషల్ స్టైల్ని యాడ్ చేయాలంటే వేటికి యాడ్ చేయాలి? ఫస్ట్ లైన్కి కానీ ఫస్ట్ లెటర్ ఆఫ్ ఏ లైన్కి కానీ యాడ్ చేయాలనుకుంటే ఈ 2 స్యూడో ఎలిమెంట్స్ని మనం వాడతాం అనమాట. ఇక్కడ డెమో కోడ్ చూసేయండి. ముందుగా పారాగ్రాఫ్ ఎలిమెంట్ అనేది తీసుకున్నాం. దాన్ని ఎలా స్టైలింగ్ చేశానంటే P::, ఫస్ట్ లైన్ అని ఇచ్చాం. అంటే దీంట్లో ఈ పారాగ్రాఫ్లో ఫస్ట్ లైన్ కన్సిడర్ అయ్యి దానికి CSS అనేది అప్లై అవుతుంది అనమాట. సో కలర్ ఈక్వల్ టు రెడ్ అనేది ఫస్ట్ లైన్కి అప్లై అయింది. ఇదంతా ఒకే లైన్లో ఉంది కాబట్టి ఇది ఫస్ట్ లైన్ అవుతుంది. సో ఈ మొత్తానికి రెడ్ కలర్ అప్లై అయింది. అలానే ఫస్ట్ లెటర్ అంటే దీంట్లో స్టార్టింగ్ లెటర్ మాత్రమే, దట్ ఈస్ కలర్ రెడ్. చూడండి, H ఒకటే వచ్చేసింది. సో కోడ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇంటర్నల్ CSS కాకుండా ఎక్స్టర్నల్ తీసుకున్నా కాబట్టి ఇక్కడే రాద్దాం. దీనికన్నా ముందు దీన్ని లింక్ చేయాలి కదా మనం. వెయిట్, లింక్ CSS అని రాస్తున్నాం. చాలు, ఎంటర్. rel ఈక్వల్ టు స్టైల్ షీట్ అనే అట్రిబ్యూట్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. అండ్ ఆల్సో href ఈక్వల్ టు style.css. సో మీరు ఇదైతే గుర్తుపెట్టుకోవాలి కామ్రేడ్స్. ఇలా అయినా ప్రతిసారి మీరు VS కోడ్ షార్ట్ కట్స్ మీదే డిపెండ్ అవ్వకూడదు, ఓకేనా? ఇంటర్వ్యూస్లో ఇవన్నీ అడగొచ్చు మీకు. rel అనే అట్రిబ్యూట్ ఏం చేస్తుంది, href దేనికి, లింక్లో కాకుండా ఇంకా వేరే చోట ఎక్కడ ఉంటుంది href మీకు చూపించా. యాంకర్ ట్యాగ్ తీసుకుంటే యాంకర్ ట్యాగ్లో కూడా href అనే అట్రిబ్యూట్ ఉంటుంది, ఓకే? ఇది గుర్తుపెట్టుకోండి. సో ఏం రాద్దామంటే ముందుగా P ఎలిమెంట్ తీసుకొని దానికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నాం. ప్రతి లెక్చర్లో బ్యాక్గ్రౌండ్ కలరేనా? వెయిట్, డైరెక్ట్గా స్యూడో ఎలిమెంట్స్ని అప్లై చేసేద్దాం. $: తీసుకొని ఫస్ట్ లెటర్ మీద ఫోకస్ చేస్తున్నా, కర్లీ బ్రేసెస్, ఎంటర్.
కలర్ని మారుద్దాం. ఎలా మారుద్దాం అంటే ఇదేదో డిఫరెంట్ కలర్ ఉంది, బ్లాంకే డాల్మెండ్ అంట, బ్లాంచీ డాల్మెండ్. చూడండి ఫస్ట్ లెటర్ కనిపించట్లేదు, వేరే కలర్ తీసుకుందాం, లైక్ బ్లూ వైలెట్. ఇప్పుడు ఈ ఫస్ట్ లెటర్ మాత్రమే బ్లూ వైలెట్లోకి వెళ్ళిపోయింది. అండ్ అలానే ఇప్పుడు ఫస్ట్ లైన్ తీసుకుంటున్నాం. ఫస్ట్ లైన్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ మారుద్దాం మనం, కలర్ కాకుండా. బ్యాక్గ్రౌండ్ కలర్. ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ కలరే కాకుండా వేరే ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. సో మనం ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేద్దాం. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇదేం చేస్తుందంటే, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, దీని వెనకాల ఒక ఇమేజ్ అనేది పడేస్తుంది అనమాట బ్యాక్గ్రౌండ్లో. సో అది ఎలా పాసిబుల్ అంటే, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలని మనకు ఒక ఇమేజ్ అయితే కావాలి, అది URLలో స్పెసిఫై చేయాలన్నమాట. సో ఆ ఇమేజ్ని మనం ఆన్లైన్లో నుంచి పట్టుకుంటాం. నేను స్టార్టింగ్లో మీకు ఒక వెబ్సైట్ చెప్పా, అన్స్ప్లాష్ అని. మీకు గుర్తుందో లేదో మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేసుకోండి. దీంట్లో మనకు ఫ్రీ స్టాక్ ఇమేజెస్ అనేవి దొరుకుతాయి అన్నమాట, విత్ హై క్వాలిటీ. సో దీంట్లో CSS అని టైప్ చేస్తున్నా, చూద్దాం. ఈ ఇమేజ్ అయితే కొంచెం టెక్నికల్గా బాగుంది, ప్రస్తుతానికి దీన్ని కన్సిడర్ చేస్తున్నా. కాపీ ఇమేజ్ అడ్రస్ ఎక్కడుంది? ఇక్కడ చూడండి కామ్రేడ్స్, మీరు కాపీ లింక్ అడ్రస్ మీద క్లిక్ చేయకండి, ఇమేజ్ అడ్రస్ని కాపీ చేసుకోండి. దాట్స్ ద పర్ఫెక్ట్ ఇమేజ్ అడ్రస్. సో స్పెసిఫిక్గా ఇక్కడికి రాగానే అపోస్ట్రఫీస్ని తీసుకొని దీని లోపల కాపీ చేయాలి మీరు, సరేనా? చూద్దాం. చూడండి ఫస్ట్ లైన్ బ్యాక్గ్రౌండ్లో ఈ ఇమేజ్ అనేది వచ్చేసింది. పైన ఉన్న టెక్స్ట్ ఎందుకు కనిపించట్లేదు అంటే, బ్యాక్గ్రౌండ్ కూడా బ్లాక్ ఉంది, టెక్స్ట్ కూడా బ్లాక్ కలర్లో ఉంది. సో పైన ఉన్న టెక్స్ట్ని మారుద్దాం, కలర్ వైట్ తీసుకుందాం. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ లైన్ pseudo ఎలిమెంట్. కోడింగ్ ఇలా రాయాలి కామ్రేడ్స్. దీంట్లో ఒక మెయిన్ పార్ట్ మర్చిపోయా, అదే కామెంట్స్ ఇవ్వడం. ఫస్ట్ లెటర్ ఫస్ట్ లైన్. సో కామ్రేడ్స్ ఇది ఫస్ట్ లైన్ గురించి. నెక్స్ట్ బిఫోర్ ఆఫ్టర్ పేరులోనే ఉంది. ఇదేం చేస్తుంది అంటే, ఒక పర్టికులర్ టెక్స్ట్కి ఆర్ ఎనీ ఎలిమెంట్, టెక్స్టే కాదు ఏ ఎలిమెంట్ అయినా, దాని బిఫోర్లోనే మనం ఏదైనా ఇన్సర్ట్ చేయాలంటే సమ్ కంటెంట్ని బిఫోర్ని వాడతాం. ఆఫ్టర్ అనే pseudo ఎలిమెంట్ ఎప్పుడు వాడతామంటే, ఆ ఎలిమెంట్ తర్వాత ఏదైనా పర్టికులర్ కంటెంట్ని మనం ఇన్సర్ట్ చేయాలంటే వాడతాం. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ యూస్ టు ఇన్సర్ట్ సమ్ కంటెంట్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ది కంటెంట్. ఇక్కడ నేనైతే ఇమేజెస్ తీసుకున్నా, GIF. సో ఏదైనా మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ కూడా అలానే చేద్దాం. పారాగ్రాఫే P::, ఇంకొక కామెంట్ బిఫోర్. ఇక్కడ P::, బిఫోర్ అని మీరు రాసేసి ప్రాపర్టీ ఇచ్చేస్తే బ్యాక్గ్రౌండ్లో URL తీసుకొని ఒక ఇమేజ్ని స్పెసిఫై చేద్దాం. ఏ ఇమేజ్ తీసుకుందాం ఇప్పుడు? వెబ్ అని తీసుకుంటున్నా, వెబ్సైట్ అని. చూద్దాం ఏమొస్తాయో. లేదంటే ఫైర్ సింబల్ తీసుకుందాం. ఈ గన్ ఏదో బాగుంది చూడడానికి, కొంచెం వింటేజ్ లుక్ ఉంది. దీన్ని కాపీ చేసుకుంటున్నా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇప్పుడు వెబ్సైట్లోకి వెళ్ళిపోతే మేము రాలేదే. సారీ కామ్రేడ్స్, నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనే ప్రాపర్టీ తీసుకోకూడదు, కంటెంట్ అనే ప్రాపర్టీ పేరు తీసుకోవాలి. కంటెంట్ గుర్తుపెట్టుకోండి, ఈ pseudo ఎలిమెంట్స్ వాడేటప్పుడు బిఫోర్ ఆఫ్టర్ అని, దాని లోపల ఉన్న ప్రాపర్టీ పేరు కంటెంట్, నాట్ బ్యాక్గ్రౌండ్ ఆర్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. చూద్దాం ఇప్పుడు. చూడండి ఇమేజ్ అయితే వచ్చేసింది, కానీ దీని సైజ్ చాలా పెద్దగా ఉంది. సో దీని హైట్ విడ్త్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇలాగ అనిపిస్తుంది అంతే. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఈ టెక్స్ట్ ముందే ఉంది, ఈ ఇమేజ్ టెక్స్ట్ ముందే ప్లేస్ అయింది. దట్స్ ఇట్. అలానే ఆఫ్టర్ కూడా కావాలి, దానికి ఒక ఇమేజ్ కావాలి మనకు. చిన్న లోగో తీసుకుందాం ఈసారి. ఈ 7 అనే సింబల్ తీసుకుందాం. 7 తల ధోని. ఆఫ్టర్ P::, ఆఫ్టర్ కంటెంట్లో URLలో కాపీ పేస్ట్. ఓకే, ఇప్పుడు చూద్దాం ఇది ఎంత పెద్దగా ఉందో. ఇది పెద్దగానే వచ్చింది కామ్రేడ్స్. మరి మీకు ఇంత పెద్దగా కాకుండా కొంచెం అర్థం అవ్వాలి అంటే దీన్ని కామెంట్ అవుట్ చేద్దాం. ఈ రెండింటిని కామెంట్ అవుట్ చేద్దాం. కామెంట్ అవుట్. ఇప్పుడు కామ్రేడ్స్ మనం కొన్ని ఇమేజెస్ని తీసుకుందాం ఆన్లైన్లో నుంచి, అవి సేవ్ చేసి పెట్టుకుందాం.
స్ప్లాష్లో వాటిని సేవ్ చేసుకొని మనం విడ్త్ని హైట్ని చేంజ్ చేయాలన్నమాట. అలా అయితే మనకి ఇక్కడ స్పెసిఫిక్ హైట్ అండ్ విడ్త్తో మనం ప్లేస్ చేయొచ్చు మన ఇమేజెస్ని, చిన్నగా మార్చొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ తీసుకుందాం. సేవ్ ఇమేజ్ యాజ్ బిఫోర్, డాక్యుమెంట్స్ కాదు డౌన్లోడ్స్. ఎందుకంటే కామ్రేడ్స్ మనం ఇక్కడ చూసినప్పుడు వెయిట్ మీకు చూపిస్తా. ఇన్స్పెక్ట్లో ఇప్పుడు ఇమేజ్ వచ్చింది కదా, మీరు రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ ఓపెన్ చేయండి. ఒకసారి చేయగానే దీని మీద ట్యాప్ చేసి ఒకసారి దీని మీదకి రండి. చూడండి ఎక్కడ ఇది ఫోకస్ అవుతుంది, P::: బిఫోర్ మీద ఫోకస్ అవుతుంది. దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ఇవ్వగానే దీని స్పెసిఫికేషన్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. దీని మీద హోవర్ అవ్వగానే ఈ లింక్ మీద ఇక్కడ చూడండి స్పెసిఫికేషన్లో 509x339 పిక్సెల్ అని ఉంది. అంటే ఈ సైజ్ అనేది చాలా ఎక్కువ ఈ టెక్స్ట్తో పోలిస్తే. సో ఈ సైజ్ని మనం తగ్గియాలన్నమాట. దానికోసమే మనం ఇమేజెస్ని సేవ్ చేసుకున్నాం. ఫైల్ ఎక్స్ప్లోరర్లో డౌన్లోడ్స్ చూడండి, ఇవి కూడా వీటి సైజెస్ ఎంత ఉన్నాయి, 527, 327, 508, 339. వీటిని మనం ఎడిట్ చేయాలి. లేదంటే మీరు డైరెక్ట్గా స్మాల్ సైజు లోగోస్ కానీ అలాంటివి ఏమైనా ఇమోజెస్ తీసుకున్నా ఓకే. మీకు తర్వాత ఈ డౌట్ వచ్చి ఇక్కడ స్ట్రక్ అవ్వకూడదని నేను ఇదంతా చేసి చూపిస్తున్నా. ఇక్కడ చూడండి కామ్రేడ్స్, నేను ఈ లెటర్ మీద ఫోకస్ చేస్తున్నా. చేసి సేవ్ యాజ్ ఎ కాపీ ఎక్కడో చోట సేవ్ చేసేయండి ప్రస్తుతానికి. సో అది ఎక్కడ సేవ్ చేసాం, డెస్క్టాప్లో మురళీ థింగ్స్లో ఇక్కడ ఉంది. సో కామ్రేడ్స్ నేను ఈ before.jpg అనేది Tute 15లో పడేసా. దాన్ని మీరు ఇక్కడ స్పెసిఫై చేయగానే దట్స్ ఇట్. చూడండి ఈ స్మాల్ సైజ్డ్ ఇమేజ్ అనేది ఇక్కడ ప్లేస్ అయిపోయింది బిఫోర్లో. అలానే ఆఫ్టర్లో కూడా కావాలి అనుకుంటే సేమ్ దీన్ని కన్సిడర్ చేద్దాం. కంటెంట్ URL ఇక్కడ మీరు సింగిల్ ఆర్ డబుల్ అపోస్ట్రోఫీస్ని ఇవ్వచ్చు, ఇది తీసుకున్నాం ఓకే. సో ఆఫ్టర్లో కూడా before.jpg దట్స్ ఇట్. ఇంతే కామ్రేడ్స్, ఇదంతా ఓకే. ఇది మాకెందుకు చెప్తున్నారు అంటే మీరు ఏదైనా కంటెంట్ని క్రియేట్ చేసేటప్పుడు మీ వెబ్సైట్లో దాని ముందు ఒక ఇమేజ్ కానీ దాని తర్వాత కానీ అలా బ్యాక్గ్రౌండ్లో కానీ మీరు ప్లేస్ చేయాలనుకున్నప్పుడు ఈ ఆఫ్టర్ బిఫోర్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. ఓకే బిఫోర్ ఆఫ్టర్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇమేజ్ పేస్ట్ చేసా, ఆల్ pseudo element సెలెక్టర్స్ అని. ఇవే అన్ని మీకున్న pseudo element సెలెక్టర్స్. మీరు ఇవి ఒక్కొక్కటి రిఫర్ చేయండి, ఒకసారి చదివేయండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఫస్ట్ లైన్ ఏం చేస్తుంది, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇవన్నీ నేను చెప్పాను. సో ఈ మార్కర్ సెలెక్షన్ ఏం చేస్తుందో మీరు ఒకసారి చూడండి. కావాలంటే మీకోసం ఈ సెలెక్షన్ అనేది నేను చూపిస్తా. సెలెక్షన్ P::: సెలెక్షన్. కామ్రేడ్స్ ఇది ఏం చేస్తుంది అంటే మన కంటెంట్ ఇక్కడ ఉంది కదా, దీన్ని మనం ఇలా సెలెక్ట్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్లో ఏముంది, బ్లూ ఉంది. అండ్ ఇక్కడ ఫోర్గ్రౌండ్లో కలర్ ఏమైంది, టెక్స్ట్ కలర్ వైట్ అయింది. సో దీన్ని మనం సెలెక్షన్ ద్వారా మార్చొచ్చు, అంటే ఈ సెలెక్షన్ని మార్చొచ్చు. సో బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే ఇస్తున్నా, పైన కలర్ హాట్ పింక్ ఇస్తున్నా. చూడండి ఏమైందో, చూసారా? మనం ఈ సెలెక్షన్ని మార్చామన్నమాట. దాట్స్ ఇట్. అలానే ఈ మార్కర్ కూడా మీరు ఒకసారి చూసేయండి. ఇట్ ఈస్ టు సెలెక్ట్ ద మార్కర్స్ ఆఫ్ లిస్ట్ ఐటమ్స్. లిస్ట్ ఐటమ్స్తో మీరు ఆడుకోవాలనుకుంటే వాటి మార్కర్స్తో దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అట్రిబ్యూట్ సెలెక్టర్స్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ టు సెలెక్ట్ ఎలిమెంట్స్ విత్ ఎ స్పెసిఫైడ్ అట్రిబ్యూట్. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇమేజెస్ తీసుకున్నా అనుకోండి, యాంకర్ ట్యాగ్స్ ఏదో సమ్ google.com అని, ఇంకొకటి ఇన్స్టాగ్రామ్ ఇలా అనుకోండి. అండ్ అలాగే వీటికి టార్గెట్స్ కూడా ఇచ్చేస్తున్నా. టార్గెట్ ఈక్వల్ టు బ్లాంక్ ఒకటి, ఇంకొకటి టార్గెట్ ఈక్వల్ టు పేరెంట్. దీంట్లో సమ్ కంటెంట్ అయితే ఇవ్వాలిగా, గూగుల్ అండ్ ఇన్స్టా. 2 లింక్స్ వచ్చేసాయి. ఇప్పుడు కామ్రేడ్స్ మనం ఈ అట్రిబ్యూట్స్ ఉన్నాయిగా, href టార్గెట్ అని, టార్గెట్ని సెలెక్ట్ చేసుకొని ఎలా స్టైలింగ్ చేస్తామో చూద్దాం. A:: టార్గెట్ నో ఇలా రాయకూడదు. ఎలిమెంట్ తీసుకొని దాని లోపల ఈ బ్రేసెస్ ఇచ్చి ఈ బ్రాకెట్స్ ఇచ్చి సో టార్గెట్ రాసేయాలి. ఇప్పుడు కర్లీ బ్రేసెస్
కలర్ని మారుద్దాం. కలర్ రెడ్, చూడండి రెడ్ కలర్లోకి మారిపోయాయి. సో ఇలా మనం ఈ టార్గెట్ అనే అట్రిబ్యూట్ని తీసుకొని ఈ లింక్ యొక్క స్టైలింగ్ని మనం ఇక్కడ డిఫైన్ చేసామన్నమాట. సో దాన్నే అట్రిబ్యూట్ సెలెక్టర్స్ అంటాం. అండ్ ఇలానే అట్రిబ్యూట్ వాల్యూ సెలెక్టర్ అని కూడా ఉంది. అంటే ఓన్లీ టార్గెట్ అనేది తీసుకోకుండా టార్గెట్ ఈక్వల్ టు వాల్యూని కూడా స్పెసిఫై చేసి మనం స్టైలింగ్ చేయవచ్చు. ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది కామ్రేడ్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు బ్లాంక్ టార్గెట్ ఈక్వల్ టు బ్లాంక్ ఉన్నది ఒక్కటే స్టైలింగ్ అవ్వాలి, ఇది అవ్వకూడదు. సో అలాంటి టైంలో ఇది యూజ్ అవుతుంది. టార్గెట్ ఈక్వల్ టు అపోస్ట్రఫీస్ బ్లాంక్ కదా. ఓకే, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ మారుద్దాం ఆరెంజ్కి. చూడండి ఓన్లీ గూగుల్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే ఆరెంజ్ కలర్కి మారింది. సో దీన్నే మనం అట్రిబ్యూట్ వాల్యూ సెలెక్టర్స్ అంటాం. అది నెక్స్ట్ పేజ్లో ఉంది. సో ఈ పీడిఎఫ్ని మీరు ఒకసారి నీట్గా చదివేయండి, మీకే అర్థమవుతుంది. అండ్ వీడియో ఎండింగ్ అయితే మనం వచ్చేసాం కామ్రేడ్స్. దాట్స్ ఇట్ ఫర్ నౌ. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్ అగైన్. సీ యూ కామ్రేడ్స్, బాయ్.